ఆయన అందరికి ఇక్కడ ఉన్నాను చూస్తున్నారా, ఇది వచ్చేసి జంగారెడ్డిగూడెం పక్కల వల్లంపట్ల దగ్గర ఉన్నాం. ఎవరి దొడ్డి అంటే వెంకన్న బాబు గారి దొడ్డి. మన లాస్ట్ 2 years నుంచి ఇక్కడ నుంచే తీసుకొస్తాం బ్రీడర్లు గానీ పెట్టలు కూడా అన్ననే ఇప్పిస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం అప్గ్రేడ్ చేయడానికి మంచి బ్రీడర్ కోసం అని వచ్చా. ఫోన్ చేస్తే అన్న డైరెక్ట్ ఇడికి రమ్మని చెప్పింది. ఇడికి వచ్చాం. ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం. ఏంటంటే అన్న ఏజ్ తక్కువ కానీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. మనకు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా అన్న బ్రీడర్లే వాడుతున్నాం. ఇప్పుడు ఇంకో కొంచెం అప్గ్రేడ్ చేయమంటే అన్న ఫోన్ చేసి అడిగితే వీడికి వచ్చేసి పట్టుకెళ్ళి ఒక 2 అని చెప్పిండు. సెలెక్ట్ చేసినాం. మార్నింగ్ వచ్చినాం. మార్నింగ్ 10 అట్లా వస్తే ఇప్పుడు ఈవినింగ్ 3-4 అవుతుంది. ఇప్పటి వరకు కోళ్ళన్నీ తిరిగినాం. ఒక 2 దొడ్లు ఉంటే 2 దొడ్ల కంప్లీట్ గా తిరిగేసి అన్ని చూసుకొని ఒక 2 అన్ననే సెలెక్ట్ చేసి ఇచ్చిండు. అదే విధంగా ఇంకొక కొన్ని పెట్టలు కూడా ఇప్పించిండు అన్న బేట. అన్న ఇప్పుడు నువ్వు నాకు గురువులాకైనావు అన్న. వాస్తవానికి ఎట్లా అంటే నాకు తెలియని స్టేజ్ లో వేరే బేట కోళ్ళు కొని చాలా లాస్ అయినా. ఆ తర్వాత అన్న పరిచయం అయినాకనే ఒక లైన్ లోకి వచ్చి సరే ఏది కొనాలి ఏది కొనకూడదు ఎవరు తీసుకోవాలని ఒక ఎక్స్పీరియన్స్ అయితే అన్ననే ఇచ్చింది. నాకైతే ఒక విధంగా గురువు అన్ననే. ఇప్పుడు నీకు గురువు అంటే ఎవరన్నా? నేను ఎంబీఏ చేశాను. మాక్సిమం ఫస్ట్ నుంచి కూడా మా డాడీ నాకు ఈ ఫీల్డ్ లో. మా డాడీ తర్వాత నాకు పేరంపేట అచ్యుతరామయ్య గారు అని ఆయన నాకు బ్రీడ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేశారు. ఇప్పటికి ఇప్పుడు ఎప్పుడున్నా నేనున్న రోజులు ఆయన గుర్తు పెట్టుకుంటాను. నాకు అన్నయ్యలాగా అన్నకు అచ్యుతరామయ్య గారు అట్లా. మా డాడీ ఆయన 2 గురువులు. ఇంకా అంటే ఫస్ట్ మీ నాన్నగారి నుంచి నువ్వు ఇంట్రెస్ట్ గా ఫ్యాషన్ గా మార్చుకున్నావు. ఆ తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఒక స్టేజ్ కి వచ్చి అన్న సపోర్ట్ చేయడం వల్ల మనం కూడా కొంచెం స్టేజ్ కి అంటే మనం తక్కువ చిన్న పందాలకి ఇస్తున్నాం. అంటే మంచి క్వాలిటీ తక్కువ రేట్లు ఇస్తున్నాం. అన్నది ఎట్లుందంటే పెద్ద రేంజ్. అంటే డైరెక్ట్ తయారీలు చేసి ఇస్తారు. ఒకవేళ నువ్వు పట్ట సెలెక్ట్ చేసుకొని ఇది కావాలన్నా గానీ అన్న డైరెక్ట్ తయారు చేసి మొత్తం చేసి డైరెక్ట్ రెడీ టు ఫైట్ ఇస్తాడు. రెడీ టు ఫైట్. చిన్న పందాలకు 20,000 30,000 అలా కాకుండా 50 నుంచి 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఫైనల్ ఎంతవరకు వేసిరన్న మన కోళ్ళల్లో? నేను ఇచ్చిన వాళ్ళల్లో బయట 10 లక్షలలో వేసారు 10 లక్షలు జత. మిగతా మొత్తం మాక్సిమం 10 లోపే పడ్డాయి. 10 లోపు ఈ సంవత్సరం కడతాం అనుకుంటున్నాం. ఈసారి అదే వినిపిస్తుంది. ఆ పేరు అయితే వినిపిస్తుంది. డైరెక్ట్ అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే మాట్లాడుకుందాం అని చెప్పి లాస్ట్ అంటే నెక్స్ట్ సంక్రాంతికి ఒక పెద్ద పందెం అనుకుంటున్నారు. అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఏదైనా చెప్తాం. అంతేగాని ఇప్పుడైతే మనం తీసుకున్నాం. మనం ఎలాంటివి తీసుకున్నాం ఎలాంటి పెట్లు ఇప్పించామో కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి అయితే మన దగ్గర ఇక్కడ ఉన్న ఫామ్ లో ఉన్న కోళ్ళు మొత్తం చూద్దాం. ఒకవేళ మనకి ఏమన్నా పెద్ద పందాలు వేస్తాం మనం 1,00,000 కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల వరకు అయినా సరే వేయాలనుకుంటే మాత్రం ఒక్కసారి అన్న నెంబర్ పెడతా. ఇక్కడ ఇప్పుడు మా కింద వస్తుంది అన్న నెంబరు. ఒక్కసారి కాల్ చేయండి. ఉత్త టైంపాస్ కాల్ చేయకండి నాకు చేసినట్టు. ఎందుకంటే కొంచెం చాలా బిజీగా ఉంటాడు. ఒకసారి చేసి కాంటాక్ట్ చేయండి. ఒకసారి వస్తే ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత తీసుకెళ్ళవచ్చు.